అందరికీ నమస్కారం. ఈరోజు గోబీ 65 ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది దివ్య నేను ఇద్దరం కలిసి చేసామండి. ముందుగా ఒక రిక్వెస్ట్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1.5 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను. హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, సన్నగా తరిగిన కరివేపాకు, 1 హాఫ్ లెమన్, 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. టేస్ట్ తగినంత సాల్ట్, మిరియాల పొడి అన్నీ వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇది నేను చేస్తున్న క్వాంటిటీకి తగ్గట్టు వేసుకుంటున్నానండి. మసాలాలన్నీ ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందాం. నార్మల్ వాటర్ వేస్తున్నాను. మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ నేను కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. చిన్నవి కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇట్లా వేసేసుకుని ఈ పిండి మొత్తం కాలీఫ్లవర్కి పట్టించేయడమే. ఇలా కలిపేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇట్లా సన్నగా పొడవుగా చీల్చుకుని వాటిని కూడా వేసి కలుపుకుంటే బాగుంటుంది. ఆ పిండి కూడా పచ్చిమిర్చికి పట్టించేసేయాలి. ఇలా ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళీ ఇలా కలిపేసుకున్న దాన్ని 1 గంట 2 గంటలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకోవడానికి ముందు వంట సోడా వేస్తున్నాను. వంట సోడా వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇది వేసుకోవడానికి ముందే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఆల్రెడీ పెట్టే ఉంచాము. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు వీటిని సపరేట్గా టచ్ అవ్వకుండా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకుండా కొంచెమే వేసుకుంటే వేగడానికి బాగుంటుంది. మరి హైలో పెట్టుకుని వేయించుకోవద్దు. హైలో పెడితే పైన మాడిపోతుంది, లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది. ఇలా 2 మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇవేమి విరిగిపోవు కానీ మాడిపోతాయి అంతే చూసుకోకపోతే. ఇవి వేగిపోయాయి. పేపర్ ప్లేట్లో తీసేద్దాం. ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకుంటుంది. ఇట్లా అప్పుడప్పుడు పిల్లలకు చేసేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ వేయించేసుకుందాం. అంతే అండి, ఇలా వేయించేసుకోవడమే. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వీటిని కూడా వేయించుకుందాం. మరి ఎక్కువ టైం వేయించిన అవసరం లేదు. ఇలా వేయించుకుంటే మధ్య మధ్యలో తినడానికి బాగుంటాయి. ఇప్పుడు కరివేపాకు కూడా వేయించుకుందాం. కరివేపాకు తొందరగానే వేగిపోతుంది. ఇవి గార్నిషింగ్ కోసం బాగుంటాయండి. అంతే, అయిపోయింది. ఇది తీసేద్దాం. అంతేనండి, గోబీ 65 రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.